ఆడపడిచిన అమ్మలా చూసుకుని దాని ప్రాణం కాపాడి దానికో మంచి సంబంధం చూసి మంచి జీవితం ఇవ్వాలని చూసావు. నాకంటే ఎక్కువ చేసావు తల్లి. అన్నిట్లోకెల్లా తల్లి బిడ్డ బొమ్మ చాలా బాగుంది. కానీ ఈ బొమ్మంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది నాకు మా బామ్మ ఇచ్చింది. అవును కిరణ్, నువ్వు లేని జీవితం ఊహించుకోలేక గాయత్రి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. గాయత్రి ఆత్మహత్య ఇప్పుడు ఎలా ఉంది? గాయత్రి ప్రేమ నిన్ను బ్రతికిస్తే నీ ప్రేమ గాయత్రిని బ్రతికించింది కిరణ్. మీ ఇద్దరి ప్రేమలోని నిజాయితీని చూశాక మా ప్రాణాలు ఇచ్చైనా సరే మీ ప్రేమని గెలిపించాలని నిర్ణయించుకున్నాం. మా గాయత్రి నీ దగ్గర సంతోషంగా ఉంటుందని నమ్మకం కలిగింది కిరణ్. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పెళ్లి జరిపించి తీరాలి అని నిర్ణయించుకున్నాం. నిజంగానా? అవును కిరణ్. సార్, పెళ్లికొచ్చిన బంధువులతో ఆ కూర నచ్చిందా, ఈ వెరైటీ నచ్చిందా అని 4 రకాల వంటల కోసం 40 సార్లు అడుగుతారు. కానీ పెళ్లిడికి వచ్చిన అమ్మాయితో అమ్మా అబ్బాయి నచ్చాడా లేదా నీకు నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి కూడా అడగరు. ఎందుకంటే తల్లిదండ్రులకు తమ పిల్లల మీద ఉండే నమ్మకం ఉండేది. ఆ నమ్మకం నిలబెట్టడం కోసమే మా గాయత్రి తల వంచుకుని తాళి కట్టించుకోవాలనుకుంది. కానీ అలా కట్టించుకుంటే అది తాళి కాదు తాడు అని అనుకుంది. అందుకే అంత పెద్ద నిర్ణయం తీసుకుంది. మా గాయత్రి అంటే మాకు ప్రాణం. గాయత్రికి కిరణ్ అంటే ప్రాణం. తను అడగకుండానే అన్నీ తన కాళ్ల దగ్గరికి తెచ్చే మేము ఈ విషయంలో పొరపాటు చేశాం. ఆ పొరపాటుని సరిదిద్దుకుని ఇద్దరినీ ఒకటి చేయాలని వచ్చాం. అవును కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, మీ మంచి మనసుకు చేతులెత్తి మొక్కాలనుందమ్మా. అదేంటండి? ఇంకోసారి కన్నబిడ్డకి ఎలాంటి ఆపద కలగకుండా భరోసా ఇచ్చావు కదమ్మా, అందుకే ఆ కృతజ్ఞత చూపించుకుంటుంది. గాయత్రి కోసం మా కిరణ్ పడే బాధ చూడలేక మేమే మీ ఇంటికి రావాలనుకున్నాం. వీడు అడ్డుపడిపోయాడు. ఈరోజు ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కానీ ఇక్కడొక చిన్న సమస్య ఉంది. ఏంటమ్మా? ఈ మధ్యకాలంలో జరిగిన ఓ సంఘటన వల్ల ప్రేమ అనే మాట వింటే చాలు మా మావయ్య గారు రుద్రరూపం దాల్చిన శివుళ్లా మారిపోతున్నారు. అందుకే ఈ పెళ్లిని పెద్దలు కుదిర్చిన పెళ్లిలా చెయ్యాలి. ఇందులో మీరు గాబరా పడాల్సిందేమీ లేదు. అంతా మేం చూసుకుంటాం. మేం చెప్పినట్టు చేస్తే చాలు. అలాగేనమ్మా. కిరణ్, గాయత్రిని నిన్ను కలిపే బాధ్యత మాది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. నా కొడుకు మొహంలో ఇప్పుడు ఎంత ఆనందం కనిపిస్తుందో చూసావమ్మా? అందుకే కదా సార్ లవ్ సినిమాలు అంత పెద్ద సక్సెస్ అయ్యేది. అసలు టైటానిక్ సినిమా 1000 అరే అభి, సంవత్సరాలైనా ఇప్పుడు అవసరమా? సారీ. ఇక మేం బయలుదేరుతామండి. సరే, మంచిదమ్మా. బై కిరణ్, బీ హ్యాపీ. బాయ్. వెళ్దామా? బై సార్. నువ్వేం కంగారు పడకమ్మా. ఏమిటి శకుంతల, కాలు కాళ్ళ పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? అబ్బే ఏం లేదు వదినా. అమ్మగారు, కాలు కాలు పిల్లి అలాగే తిరుగుతుందండి. ఒక్కసారి నీ కాలు కాల్చి చూపించమంటావా? వద్దులేండి, ముందా కరివేపాకు లోపల పెట్టు. అలాగే అమ్మగారు. అవును, సునంద, బాలాజీ, అభి కనిపించటం లేదు. ఎక్కడికెళ్లారు? దేవుడా 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 దేవుడా, ఏం చెప్పాలి ఏదో ఒకటి చెప్పమ్మా. ఏమిటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. అది బాలాజీ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్లారు వదినా. ఏ ఊళ్ళో? గోపాల్పురంలో అత్తయ్య. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీతో చెప్పమని నాకు చెప్పి వెళ్లారు. మరి నువ్వు చెప్పలేదే? అమ్మకి మతి మరపని నీకు తెలుసు కదా అత్తయ్య. అయినా నాతో చెప్పకుండా వాళ్ళు వెళ్ళరే. అప్పుడు మీరు పూజ చేసుకుంటున్నారు. అందుకే టైం అయిపోతుందని వెళ్ళిపోయారు. అమ్మ వచ్చేసారు, మరి ఇప్పుడెలా?
మనం ఒకటి చెప్పాం వాళ్ళు ఒకటి చెప్తారు, అడ్డంగా దొరికిపోతాం. సరే, నేను ఏదో ఒకటి చెప్పి అత్తయ్య నట్టు తీసుకెళ్తాను. నువ్వు వాళ్ళతో విషయం చెప్పాయి, సరేనా? సరే. వదిలి గారు, మీకు భోజనం పెడతాను రండి. ఇంకా గంట టైం ఉందిగా. వేడివేడిగా తినేసేయండి. వాళ్ళు వస్తున్నారు కదమ్మా, అందరం కలిసే తిందాంలే. ఎక్కడికి వెళ్ళారా? అభి పేపర్ లీక్ అయిందంటావా? మీరు అలాంటి అప్సెక్కిన మాటలు మాట్లాడకండి. మిమ్మల్నేరా అడిగేది. అదే అన్నయ్య, గోపాలపురం. గుడికి అత్తయ్య పూజ అక్కడ. గోపాలపురం, గోపాలపురం, గోపాలపురం. ఇక్కడ నేను అడిగితే అక్కడ చూస్తున్నారేమిట్రా? ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. లక్ష్మీపురం. నర్సాపురం. గాయత్రి గోపాలపురం అని చెప్పింది. నేను అనుకున్నట్టే జరిగింది. గోపాలపురం అత్తయ్య. ముందు లక్ష్మీపురం వెళ్ళి తర్వాత నరసాపురం వెళ్ళి ఆ తర్వాత గోపాలపురం వెళ్ళాం. దేనికి వెళ్ళారు? సినిమాకి. కాదు కాదు హాస్పిటల్కి. కాదు, ఆ? బంధువులింటికి. ఎక్కడికి వెళ్ళారో తిన్నగా చెప్పండిరా. అదే అత్తయ్య, ముందు గుడికి వెళ్ళి అక్కడి నుంచి సినిమాకి వెళ్ళి ఆ తర్వాత బంధువులింటికి ఫంక్షన్ కి వెళ్ళాం. ఫంక్షన్ కి. మరి బాలాజీ హాస్పిటల్ కన్నాడు. హాస్పిటల్ కూడా వెళ్ళాం అత్తయ్య. అయ్యో, ఏమండి? హాస్పిటల్ కి ఎందుకురా? అది జంతువుల హాస్పిటల్ అన్నమాట. పందుల పెంపకం గురించి చెప్తుంటేను. అంటే నువ్వు ఉద్యోగాన్ని మానేసి పందుల్ని పెంచుకుందాం అనుకుంటున్నావన్నమాట. అయ్యో బాగుందండి, పెట్టేదోండి. ముందు వీడిని పెంచుకోండి. అమ్మగారు నార్మల్ ఎదవకాన నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి? వైద్యం చేస్తున్నారని పూజ చేసుకుంటున్నప్పుడు వెళ్ళారని మీ అమ్మ చెప్పింది. ఆ పూజ చేసుకుంటే నాకు బాగా గుర్తుంది. ఏమైందిరా మీ ముగ్గురికి? శకుంతల, ఊరికి వెళ్ళారు కదా, ఏ గాలో సోకుంటుంది, కాస్త దిష్టి తీయమ్మా. అలాగే వదినా. ఒరేయ్ సత్పండు, అమ్మగారు. ముగ్గురికి ఏదో పైత్యం చేసినట్టుంది. చూర్ణం ఇస్తాను, తాగితే తెక్క వదిలిపోతుంది. తెక్క తెక్కకుంది ఏదో తెక్క తెక్క. ఎక్కడికి వెళ్ళారో నాకు నిజం చెప్పండి. పురుగులు మందులు కొనడానికి. మొన్నే కదా పొలంలో కొట్టాం కదండి. పొలంలో కాదురా నీకు. అయ్య బాబాయ్, దేవుడా దేవుడా దేవుడా, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఇంతకీ వాళ్ళని కలిసారా? మాట్లాడారా? మాట్లాడాం అత్తయ్య. కిరణ్ ఎలా ఉన్నాడు వదినా? బాగున్నాడు. డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాడమ్మా. డాక్టర్ ఏంటి, అవుట్ ఆఫ్ డేంజర్ ఏంటి? హాస్పిటల్లో ఉన్నాడు కదా. హాస్పిటల్. అన్నయ్య నువ్వు కొంచెం ఏమండి? కొంచెం నాలుగు లోపల పెట్టుకుని మాట్లాడతారా? ఏమైంది వదినా? కిరణ్ కేమైంది వదినా? ఏం కాలేదు గాయత్రి, ఏం కాలేదు. గాయత్రి, నీ సెలక్షన్ సూపర్. మీ ఇద్దరు పర్ఫెక్ట్ కపుల్. మాట మార్చొద్దన్నయ్య, నిజం చెప్పు. సరే సరే, చెప్తాను. ఏడవద్దు, టెన్షన్ పడద్దు. చెప్పు చెప్పు వదినా. కిరణ్ లేని జీవితం నువ్వెలా ఊహించుకోలేకపోయావో, కిరణ్ కూడా నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. అందుకే తను కూడా నీలాగే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఏంటి? గాయత్రి, 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 గాయత్రి ఏడు. అత్తే వింటుంది నువ్వు ఏడిస్తే. నేను చెప్పేది వినమ్మా. హ్యాపీగానే ఉన్నాడు. మీ ఇద్దరి పెళ్లి ఎలాగైనా జరిపిస్తామని చెప్పగానే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యా. అవును. పెద్దవాళ్ళతో మాట్లాడారా? మీరు అన్ని విషయాలు వాళ్ళతో చెప్పారా? చెప్పాం అత్తయ్య. మావయ్య గారి పరిస్థితి చెప్పాం. ఈ పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నావు అన్నది కూడా చెప్పాం. అన్నిటికీ సరే అన్నారు. అవునమ్మా, కావాలంటే ఒకసారి కిరణ్ వాళ్ళ అమ్మతో మాట్లాడు. నేను కిరణ్ తో మాట్లాడాలి. దేవుడా, ఏంటి పరీక్ష? గాయత్రిని చూసారా? కిరణ్ తో మాట్లాడితే గానీ తన టెన్షన్ తగ్గేటట్లేదు. అది మ్యాటర్. అయినా అన్నయ్య, మీ ఇద్దరు కలిసి మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నా. ఏంటోరా, ఏ లవ్ స్టోరీ చూసినా గాల్లో తేలినట్టుండేది. ఈ లవ్ స్టోరీ మాత్రం టెన్షన్ గా నిప్పుల మీద కూర్చున్నట్టుంటుందిరా. నాకు మాత్రం ఆ విషయం బాగా అర్థమైందన్నయ్య. ఏంటది? పెళ్లి జరిగేంత వరకు మీ ఇద్దరిని ఓ కంట కనిపెడుతూ కంట్రోల్ చేయాలి. అసలు ఇదంతా మీ వదిన వాళ్ళేరా? ఆఫ్ మైండ్. బాబు,
హలో అమ్మా గాయత్రి, నన్ను క్షమించండి ఆంటీ. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. మీ ఇద్దరూ ఒకటైతే మాకదే సంతోషం. ఒక్కసారి కిరణ్తో మాట్లాడతాను ఆంటీ. అలాగేనమ్మా. కిరణ్, నాన్న కిరణ్, గాయత్రి ఫోన్ చేసిందిరా. గాయత్రి, గాయత్రి, ఐమ్ వెరీ వెరీ సారీ కిరణ్. ఏంటది? ఎందుకు ఇలా చేసావు కిరణ్? నువ్వెందుకు అలా చేసావు? మనసుకి ఎంతో సర్ది చెప్పాను. నా వల్ల నా కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని అనుకున్నాను. అందుకే జీవితం అంతా నరకమైనా పర్వాలేదనుకున్నాను. కానీ మనసులో నిన్ను పెట్టుకొని మరొకరిని మోసం చేస్తూ బ్రతకడం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటుంటే క్షణ క్షణం చావు కనపడుతుంది. అందుకే ప్రతి క్షణం బాధపడే కంటే ఒక్క క్షణం నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని చనిపోవాలనిపించింది. అందుకే అలా చేశాను. నువ్వేదైతే ఆలోచించావో నేను అదే ఆలోచించాను. నా ఊపిరి, నా ప్రాణం, నా మనసు, నా హృదయం అన్నీ నువ్వే నిండిపోయినప్పుడు నా జీవితంలో మరొకరికి స్థానం ఇచ్చి అనుక్షణం ఒక నేరం చేసిన వాళ్ళ బతకలేననిపించింది. ఈ కళ్ళు నిన్ను తప్ప మరొకరిని ఆరాధించలేవు. ఈ పెదవులు నీ పేరును తప్ప మరొకరి పేరుని జపించలేవు. ఈ మనసు నిన్ను తప్ప మరొకరిని ప్రేమించలేదు. నీతో ఎన్ని జన్మలైనా బతికేస్తాను గాని నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేననిపించింది. అందుకే నీ నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచే దూరంగా వెళ్ళిపోవాలనిపించింది. ఐ లవ్ యూ కిరణ్. ఐ లవ్ యూ టూ గాయత్రి. అవును, మేడం గారు ఏం తిన్నారు? గన్నేరు పప్పు. అదేమన్నా జీడిపప్పు అనుకున్నావా? తినేసావు. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది? ఎక్కడో మా వదిన నాకు అవకాశం ఇస్తే కదా. ఇంతకీ తమరేం సేవించారో? 20 స్లీపింగ్ పిల్స్. మరో 20 మింగకపోయావా? దొరకలేదు గాయత్రి. మెడికల్ షాప్ వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే ఇస్తా అన్నారు. లేకపోతే సంపాదించేవాడినే. ఆహా. నిద్ర రాకపోతే ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్రమాతలు వాడతారు, కానీ పర్మనెంట్ గా నిద్రపోవడానికి కూడా అవే వాడతారు. పెద్ద కనిపెట్టావులే గాయత్రి, టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయాక నిద్రలో కూడా నీ గురించే కలలు తెలుసా? ఇంక చాలే ఆపు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేసావంటే నేనే నిన్ను చంపేస్తాను. మీ అన్నయ్యలు వదిన వచ్చి మాట్లాడి వెళ్ళాక ఇక నాకు ఆ అవసరం రాదనిపించింది. అవును, మన కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంత మంచి అన్నయ్య వదిలిన దొరకడం యువర్ సో లక్కీ. అవును కిరణ్, నిన్ను చూడాలనుంది. నాకు కూడా నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అనుంది. కానీ మన వల్ల మీ అన్నయ్య వాళ్ళు చేసే ప్రయత్నాలు పాడవకూడదు. అందుకే ప్రస్తుతం వాళ్ళు చెప్పినట్టే చేద్దాం. బాయ్ శివ. బాయ్.
సడన్ గా నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగి ఏ అనిల్ అంబానీ కుటుంబానికో ఏ లక్ష్మీ మిఠాల్ కుటుంబానికో కోడలనైతే ఎంత బాగుంటుంది. 100 గదిల ఇల్లున్నా పడుకున్నది ఒక గదిలోనే. అచ్చసుకుపోకుండా వాస్తవంలో బతకవే. నువ్వు ఒక దానివి, ఊహలకు కూడా అడ్డుపడిపోతావు. సురేష్ గాడు. చెప్పు సురేష్. ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయింది, టికెట్లు తీసేయమంటావా? నిన్న హిందీ సినిమాకి తీసుకెళ్లి నన్నే చూస్తూ కూర్చున్నావు. టికెట్ డబ్బులు దండక్కద్రా బాబు. ఫస్ట్ షోకి 2 టికెట్లు తీసేస్తా. అది సరే కాని రోజు షేర్ ఆటోలో వెళ్తుంటే వాడు వీడు గోకుతున్నాడు. 2 వీలర్ కి డౌన్ పేమెంట్ కట్టరా బాబు. నేను ఈఎంఐలు కట్టుకుంటానులే. ఓ అంతే కదా, కట్టేద్దాం. ఏ సూరి, మా డాడీ ఫోన్ చేస్తున్నారు, నేను మళ్ళీ చేస్తాను, ముందు పెట్టేయ్. బాయ్. అలాగే. చెప్పు రమేష్. ఈ మధ్య నీ ఫోన్ తెగ ఎంగేజ్ వచ్చేస్తుంది. మా నాన్న చేశాడ్రా, అది కట్ చేసి నీ లైన్లోకొచ్చా. 2 రోజుల్లో కలుద్దాంలే. సరే కాని ఆటోల్లో తిరుగుతుంటే జనాలు కంటి చూపుతో చంపేస్తున్నారు. 2 వీలర్ డౌన్ పేమెంట్ నేను కట్టుకుంటాను, ఈఎంఐలు కట్రా బాబు. అదెంత బండి? ఎప్పటి నుంచి కట్టాలో చెప్పు, కట్టేద్దాం. వచ్చే నెల నుంచేరా. అలాగే. థ్యాంక్స్ రా, నేను ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాను. బాయ్. ఏంటి ఇది? లోకం తీరే. ఒకేసారి 2 ఫ్రెండ్షిప్ ఏంటి, ఆ అబద్ధాలేంటి, వాళ్ళ మీద పడి బతికేయడం ఏంటి? శ్వేత, ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయే లేదు, నీ ఇలాంటి తప్ప. నాలాంటి దానికైతే బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ లాంటి వాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవచ్చు, స్వైప్ చేసుకోవచ్చు. నీకోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడు నీ దగ్గర నుంచి ఏదో ఆశించి చేస్తాడు కదా. అఫ్ కోర్స్, గివ్ అండ్ టేక్ పాలసీ మంచిదే కదా. నాకు కావాల్సింది నేను తీసుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావే బాబు. శ్వేత, ఈ శరీరం అనేది ఒక మాంసపు ముద్ద, మట్టిలో కలిసిపోయే ముద్ద. దీనికోసం ఎందుకే పద్ధతులు, సాంప్రదాయాలు, సెంటిమెంట్లు, తొక్క, తోటకూర కట్ట. నువ్వు కూడా నాలో బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయి, జాబ్ చేయాల్సిన అవసరమే ఉండదు. దయచేసి నీ దారిలోకి నన్ను లాక్కు. రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటున్నాను, అందుకే సీతలా ఉండాలనుకుంటున్నాను. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ నాది. నాకొక గొప్ప ఫ్రెండ్ ఉందని నేను చెప్పుకుంటాను, నీకు దరిద్రమైన ఫ్రెండ్ ఉందని నువ్వు చెప్పుకో. కానీ ఫ్రెండ్షిప్ మాత్రం కచ్చేకే. శ్వేతకి నవ్వు తప్ప కోపం సూట్ అవ్వదు. నవ్వు, నవ్వవే, నవ్వవే శ్వేత అలియస్ సీత. లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ గా ఎలా చేయాలి, కిరణ్ ని నాన్నగారి దృష్టిలో పాజిటివ్ గా ఎలా ప్రెజెంట్ చేయాలి? ఇందాక నుంచి అదే మాట అంటున్నావు, ఐడియా మాత్రం చెప్పడం లేదు. గివ్ మీ సమ్ టైం వదినా. గాయత్రి, నీకేమైనా ఐడియా వచ్చిందా? నేను చిన్న పిల్లని, నాకెలా వస్తాయి? ఓహో, అందుకే నా అందరి తల మీద ఇంత పెద్ద పని పెట్టావు. ఐడియా. మీ బుర్రకు ఐడియా వచ్చిందా? నమ్మలేకపోతున్నానండి. ఒక జీవితాన్ని మార్చేసే ఐడియా వచ్చేసింది సునందా. ఏంటండి అది? అదేంటంటే మనకిప్పుడు తొందరగా చెప్పన్నయ్య, టెన్షన్ పెట్టుకో. అది 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 మర్చిపోయి. నిజం సునందా, సముద్రం ఒడ్డుకొచ్చిన అలా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. మీరు చెప్పే సోదికి మళ్ళీ సముద్ర పలతో పోలుకోటి. రే, నువ్వు నవ్వించాలి ఆపరా బాబు. 200 బిళ్ళ పిచ్చినప్పుడు అనుకున్నా అక్కడంత విషయం ఉండదని. అరే అభి, ఒకవేళ మనం ఆలోచించే లోపు ఇంక వేరే ఏదైనా సంబంధం కుదిరిపోతే, ఒకవేళ మన గ్రహచారం మరీ బాగోక ఆ పాత సంబంధం వాళ్ళే మళ్ళీ ఫోన్ చేస్తే? ఏమండి, మీరు ఐడియాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి చెత్త మాటలు మాత్రం మాట్లాడకండి. కాలినడకను కొండకొస్తానని చెప్పి, అన్నదానం చేస్తానని చెప్పి అందరి దేవుళ్ళకి మొక్కుకునొచ్చాను. నేను కూడా గుండు కొట్టిస్తానని మొక్కుకున్నానత్తయ్యా. ఎంత పనిచేసావు సునందా, నిన్ను గుండ్లో ఊహించుకోలేనే. గుండు నాకు కాదండి, మీకు. ఇది అన్యాయం. అలా జరిగిందనమాట. ఏమిటో అందరూ తీరిగ్గా ఉండేదో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఓ ధర్మ సందేహం అత్తయ్య, చెప్పండి. ఏమన్నా ఐడియా ఉంటే చెప్తావా? అడుగు, చెప్తాను. అర్థమైంది. మీ టంగు జాగ్రత్తగా పెట్టుకోపోతే కట్ చేసేస్తా.
వద్దులే. ఏదో ధర్మ సందేహం అన్నావు, అడుగు. ఊరికే వాడేదో ఊరికే అన్నాడు. ఏమిటో, ఇటు తెలివైన వాళ్ళో తెలీదు, అటు తెలివి తక్కువ వాళ్ళో తెలీదు. ఇంతకీ నేను ఇచ్చిన చూర్ణం తాగారా? పారేశాంగా. తాగాం. అందుకే పైచిని తగ్గి ఇంత ఉత్సాహంగా ఇంత ఉల్లాసంగా ఉన్నాం. అమ్మా గాయత్రి, ఏంటి నాన్నగారు? గాయత్రి, గాయత్రి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. ఏమిటి తమ్ముడు ఆనందంగా కనబడుతున్నావు? అవునక్క, చాలా ఆనందంగా ఉంది. పోయిన వస్తువు దొరికిందని తెలిస్తేనే ఎంతో ఆనందపడతాం. అలాంటిది నా కూతురికి అన్ని విధాలా సరిపోయే సంబంధం మళ్ళీ వెతుక్కుంటూ వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషం అనిపించింది. పోనీ ఈసారి కాఫీలో ఉప్పు బదులు కారం కలిపిస్తే? కారం ఎందుకనయ్యా, ఏకంగా ఎలుకల మంది కలిపిద్దాం, ఓ పని అయిపోతుంది. ఏ ఈ ఐడియా బాలేదా? దేవుడా, అన్నయ్య ఏమంటే ఇలాంటి అన్యాయాన్ని ఇచ్చేవేటి తండ్రి. అభి, నువ్వే అలా అంటే ఇంక నా పరిస్థితి ఏంటి? అమ్మ గాయత్రి, ఎదురామ్మా.